హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను మీషో నుంచి ఒక సారీ అయితే తెప్పించానండి. సో ఆ సారీ ఫ్యాబ్రిక్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ సారీ అనేది కూడా మీకు ఈ రోజు నేను చెప్పబోతున్నాను. సో వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చూడండి, నేను తెప్పించిన కలర్ అయితే ఇదనమాట. మొత్తం సారీ అంతా కూడా మనకు ఈ కలర్ లో ఉంది చూడండి. మొత్తం కూడా జారీ బార్డర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ అంటారు కదా, అట్లా అనమాట. నేను ఓపెన్ చేసేది మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. సో మనకు పైన చూడంగానే కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఓపెన్ చేశాక సారీ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మీకు అయితే కరెక్ట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో నేను ఓపెన్ చేసి మీకు క్లియర్ గా మనకు బ్లౌజ్ ప్యాటర్న్ ఏమొచ్చింది అండ్ బార్డర్ ఏమొచ్చింది, పళ్ళు పాటు ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ నేను ఈ ప్రైస్ డీటెయిల్స్, కోడ్ కూడా వీడియోలో మెన్షన్ చేస్తాను అలాంగ్ విత్ ఇమేజెస్ కూడా. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూసేయండి. సో చూడండి, ఓపెన్ చేశాక సారీ కలర్ అయితే ఇదనమాట. మనకు బ్రింజాల్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. దాని మీద మనకు లైట్ గా ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. సో ఓపెన్ చేసి నేను నీట్ గా అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి వర్క్ లో వచ్చిందా లేదంటే ప్లెయిన్ లో వచ్చిందా అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తేనే బాగుంటుంది కదా. సో స్టార్టింగ్ నుంచి అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు అండి. చూడండి, మొత్తం కూడా మనకు పళ్ళు పాటులో ఇది వచ్చేసి చూడండి బార్డర్ అయితే ఇక్కడ స్మాల్ బార్డర్ ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. మొత్తం కూడా ఇది వచ్చేసి జారీ వర్క్ అంటారు కదా, సో జారీ వర్క్ థ్రెడ్ అయితే ఇచ్చారు. అంతా కూడా సిల్వర్ కలర్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇది వంగపూత కలర్ అని చెప్పాను కదా, సో దానికి సిల్వర్ కలర్ వచ్చేసి చాలా కాంబినేషన్ అయితే బాగుంటుంది కాబట్టి సో నేను ఈ సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మనకు మొత్తం కూడా ఇట్లాగా ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా జారీ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది మీరు చూసి ఎంబ్రాయిడింగ్ అనుకుంటారేమో, ఇదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కాదు. సో ఆ కలర్ మీద మనకు కలర్ మ్యాచింగ్ తోటి సో సేమ్ అదే ప్యాటర్న్ లో ఇచ్చేసారు. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది, అంటే కలర్ చేంజ్ మాత్రం ఉంది. సో మిగతాదంతా కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. చూడండి, మొత్తం కూడా అదే కలర్ ఉంది. అండ్ ఫ్లవర్స్ మాత్రం మనకు కొంచెం డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసారు. అండ్ గ్రీన్ కలర్ మనకు మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్స్ అన్ని కూడా సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి. ఇదంతా చూడు ఎల్లో కలర్ ఉంది అండ్ ఇదంతా కూడా గ్రీన్ కలర్ ఉంది. సో లాస్ట్ వచ్చేసి మనకు పింక్ కలర్. ఇట్లాగా కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారు. సో ఇదంతా వచ్చేసి పళ్ళు పాట అనమాట. మీరు క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది. ఇదంతా కూడా మనకు పళ్ళు పాటలో డిజైన్ అయితే వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి సేమ్ బార్డర్స్ అనమాట. సో అటు సైడ్ కూడా మనకు స్మాల్ బార్డర్ అండ్ ఇటు సైడ్ కూడా స్మాల్ బార్డర్ అయితే వచ్చేసింది. సో పళ్ళు పాటు మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు థ్రెడ్ కట్ చేసుకునేసి మనం కింద అట్లా నాట్స్ అట్లా పెట్టించుకుంటాం కదా, సో అక్కడ డిజైన్ కోసం కూడా మనకి ఇది ఇచ్చేసారు. సో పళ్ళు పాటు ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. సో అంటే సారీ అయితే ఎలా ఉందో కూడా చూద్దాము. సో చూడండి, సారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లాగా ఇచ్చేసారు. సో పళ్ళు పాటు అయితే మీకు చూపించాను కదా, సో సేమ్ కాంబినేషన్. దాంతో 3 కలర్స్ 4 కలర్స్ మెన్షన్ చేశారు అన్నాను కదా. సో దానిలోనే సేమ్ ఇట్లాగా కూడా మనకు కలర్స్ మెన్షన్ చేసి చూడండి, కింద వచ్చేసి మనకు సేమ్ కలర్ ఉంది అండ్ పైన ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ లో అయితే ఇచ్చేసారు. సో కలర్ ప్రింటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకు బార్డర్స్ వచ్చేసి ఫుల్ బార్డర్ వచ్చేసింది చూడండి. సో మనకు 2 సైడ్స్ కూడా ఫుల్ బార్డర్ అనమాట. మనకు పైన కింద రెండు కూడా ఫుల్ లెంత్ బార్డర్ అయితే ఇచ్చేసారు. సో ఓవరాల్ గా సారీ అయితే సేమ్ ప్యాటర్న్ అనమాట. మొత్తం కూడా చూడండి, సో లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద బార్డర్ అంటే మరీ పెద్ద అంచు బార్డర్ ఏం కాదు, ఇదైతే నార్మల్ కదా. ఎవ్రీ సారీకి కూడా ఇంత బార్డర్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో నార్మల్ సారీకి అన్ని ఉంటుంది కాబట్టి సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. మరి పెద్ద కాలం వాళ్ళు కట్టుకుంటారు అట్లా ఫీలింగ్ ఏం అవసరం లేదు, నార్మల్ బార్డరే ఉంది. సో ఎంటైర్ సారీ వచ్చేసి సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ అనమాట. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింటింగ్, ఇది వచ్చేసి జారీ వర్క్ తో వచ్చింది. అండ్ దీనికి కాంట్రావర్స్టీగా మనకు బ్లౌజ్ అయితే చూడండి ప్లెయిన్ లో వచ్చింది అనమాట. సో మనకు బ్లౌజ్ పీసెస్ 2 ఎక్స్ట్రా పార్ట్స్ అయితే ఇచ్చేసారు చూడండి. సో ఇదేంటి అని అంటే మనకు ఎక్స్ట్రా పార్ట్ అనమాట. అంటే మనకు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేదా దీని కింద మనకు లైనింగ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఎక్స్ట్రా పార్ట్. అంటే 1 వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. సో ఇక్కడ వరకు అయితే సారీ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే బ్లౌజ్ పీస్. అంటే ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఇచ్చేసారు. సో చూడండి, మీరు ఇక్కడ ఒక బార్డర్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ బార్డర్ వచ్చేసి మనకు బ్లౌజ్ కి ఇక్కడ హ్యాండ్స్ కి స్టిచ్ చేయించుకుంటాం కదా, సో అలా స్టిచ్ చేయించుకున్నా కూడా మనకి ఇది వచ్చేసి ఇంత వరకు వచ్చేసి మనకి ఎక్స్ట్రా పార్ట్ అయితే వస్తుంది.
సో ఎక్స్ట్రా పార్ట్ మనం కట్ చేసుకొని లైనింగ్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే దానికైనా యూస్ చేసుకోవచ్చు. సో హ్యాండ్కి వచ్చేసి మొత్తం కూడా ఈ వర్క్ వస్తుంది అనమాట మనకు హ్యాండ్స్ కటింగ్ అయితే మాత్రం. సో బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇట్లాగా ప్లెయిన్ వచ్చేసింది అండ్ సారీ వచ్చేసి ఎంటైర్ గా వర్క్ అయితే వచ్చేసింది. సో బార్డర్ చెప్పాను కదా ఫుల్ కూడా ఈ జారీ వర్క్ తో అంటే ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది. సో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మీకు క్లాత్ కూడా చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ బనారసీ సిల్క్ అండి. సో బనారసీ సిల్క్ లోనే ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను ఈ సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మీరు ఎంబ్రాయిడింగ్ అనుకుంటారేమో, ఇది ఎంబ్రాయిడింగ్ అయితే అస్సలు కాదు. ఓన్లీ మనకు ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింటింగే అనమాట. మొత్తం కూడా సారీ మీద ప్రింటింగే, ఎక్కడ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే లేదు. సో మీకు వర్క్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఫ్రంట్ పార్ట్ కదా. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకు థ్రెడ్ అంత కటింగ్ థ్రెడ్ పోతుంది అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్ గానే ఉంది వర్క్. అండ్ మనం మిషన్ వాష్ చేసుకోకుండా లైక్ హ్యాండ్స్ తో వాష్ చేసుకునేసి అట్లా చేసుకోవచ్చు. చూడండి చాలా నీట్ గా ఉంది, ఫ్లోరల్ ప్రింటింగ్ అనమాట ఇదంతా కూడా. సో మొత్తం సారీ కూడా ఇదే ప్యాటర్న్, మనకి ఎక్కడా కూడా డిజైన్ అనేది అయితే చేంజ్ అవ్వలేదు. ఓన్లీ మనకు పళ్ళు పాటు మాత్రమే ఎక్స్ట్రా వర్క్ అయితే ఇచ్చేసారు. అండ్ నార్మల్ సారీ మొత్తం కూడా సేమ్ అనమాట. సో ఒకసారి నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది కదా. సో నేను ఇది చెప్పాను కదా, మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మనకు వర్క్ వస్తుంది అనేసి. సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ కి ఇట్లాగా డిజైన్ అయితే వస్తుంది. అంటే మనం బుట్ట హ్యాండ్స్ కింద అంచులాగా పెట్టించుకుంటాం కదా, అట్లాగ వస్తుంది. సో నాకు ఇది ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి పెట్టుకోవడం అంత కుదరట్లేదు. సో చూపిస్తాను అయినా కూడా నేను. సో చూడండి ఇట్లాగ వస్తుంది అనమాట బార్డరు. సో ఇది బార్డర్ అయితే మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఈ వర్క్ లో. సో సారీ దీని మీదకి వేసుకుంటే ఎలాగుంటుంది అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి బ్లౌజ్ అయితే మొత్తం కూడా మనకు ప్లెయిన్ వర్క్ అనమాట. సో దీంతో మీరు ఏదైనా ఎంబ్రాయిడింగ్ వర్క్ కానివ్వండి, లేదంటే మిషన్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు. సో ప్లెయిన్ లో ఇచ్చారు కాబట్టి మనకు దీనికి మ్యాచ్ అయ్యేటువంటి ఈ కలర్స్ చాలా ఉన్నాయి కదా. సో ఆ కలర్స్ లో ఏదైనా మ్యాచ్ అయ్యేటువంటి వర్క్ అయితే మీరు చేయించుకోవచ్చు. లేదా ప్లెయిన్ లో వేసుకుంటాము అని అంటే అలా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు బార్డర్ వచ్చింది కదా. సో బార్డర్ కూడా మనకు సింపుల్ గా ఉంటుంది. ఓన్లీ మనకు కొంచెం లుక్ అయితే పట్టు సారీ లాగా ఉంటుంది, కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చే బనారసీ సిల్క్ అండి. సో మనం చూడండి సారీ అయితే ఇదనమాట. సో బార్డర్ కాంట్రవర్సీ అయితే బాగుంటుంది కదా, బ్లౌజ్ అయితే ఇదనమాట. ఈ రెండు కాంబినేషన్ మీకు ఇట్లా వేసుకొని చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. అండ్ సారీ మొత్తం చూపించాను కదా, మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింటింగ్ అండి. సారీకి వచ్చే హెవీ వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గానైతే బాగుంటుంది. సో ఇది నా ఒపీనియన్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, నేను చెప్తున్నాను నార్మల్ గా. సో ఇదైతే మనకు ఓవరాల్ గా వర్క్ అయితే వచ్చింది కాబట్టి మొత్తం లుక్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మనకు ఇక్కడ వచ్చేసి వర్క్ వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి లేస్ వర్క్ లాగా ఇట్లాగా బార్డర్ అయితే ఇచ్చేస్తారు కదా. సో ఆ బార్డర్ మనం హ్యాండ్స్ కి స్టిచ్ చేయించుకొని నార్మల్ గా అయితే సారీ అయితే తీసుకోవచ్చు. సో చూడండి ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదైతే నాకు ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకు మెజర్మెంట్స్, బ్లౌజ్ వచ్చేసి 0.8 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మనకు సారీ వచ్చేసి 5.5 మీటర్స్ అనమాట. సో ఓవరాల్ గా మనం బయట కొంటాం కదా సారీస్, సో అంత లెంత్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా కాంబినేషన్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. సో ఓవరాల్ గా ఈ సారీ రేటింగ్ అయితే చాలా బాగుందండి. నేను రేటింగ్ అన్ని కూడా మీకు చూపించే తీసుకుంటున్నాను కదా, అంటే మంచిగా ఉండే తీసుకుంటున్నాను. సో ఓవరాల్ గా వర్క్ వచ్చేసి మనకు ఇంత వర్క్ వచ్చి అయితే వచ్చింది చూడండి. ఇదంతా కూడా బ్లౌజ్ పార్ట్ కాబట్టి ఇదంతా ప్లెయిన్ లో వచ్చేసింది. సో ఓవరాల్ గా సారీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ సారీ నాకు నచ్చింది, మీకు నచ్చిందా లేదా అయితే నాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది. ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది అయితే నాకు వీడియో బాక్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై, టేక్ కేర్.